అంతన్నారు ఇంతన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయరా? తెలంగాణలో మార్చిలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఒక గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాల పదవి కాలం మార్చి 29న ముగుస్తుంది. ఆలోపే ఎన్నికల ప్రక్రియను ఈసీ పూర్తి చేయనుంది. టీచర్ ఎమ్మెల్సీల్లోనూ పోటీ చేసేందుకు బీజేపీ ఏర్పాట్లు చేసుకుంది. అభ్యర్థుల్ని ప్రకటించి రంగంలోకి దిగింది. కాంగ్రెస్ పార్టీ టీచర్ ఎమ్మెల్సీల్లో వామపక్షాలకు మద్దతు ఇచ్చి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల్లో బరిలోకి దిగాలనుకుంటోంది. కానీ బీఆర్ఎస్ మాత్రం చప్పుడు చేయడం లేదు. ఎన్నికల్లో పోటీకి దూరమని సంకేతాలు పంపుతుంది. ఇదే రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఉత్తర తెలంగాణలో 4 కీలక ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలోని పట్టభద్రులంతా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అంటే ప్రజానాడి ఏమిటో తెలిసిపోతుంది. ప్రభుత్వంపై ఏడాదిలోనే పూర్తి స్థాయి వ్యతిరేకత ఉందని ప్రజలు తరిమి కొడుతున్నారని బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది. కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని కేటీఆర్ చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఎన్నికల్లో పోటీ చేయకుండా పారిపోతే ప్రజలేమనుకుంటారు? పట్టభద్రులో అన్ని వర్గాలుంటాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే ఖచ్చితంగా ఆ ఎన్నికల్లో బయటపడుతుంది. దాన్ని క్యాష్ చేసుకోలేకపోతే బీఆర్ఎస్ వ్యూహాత్మక తప్పిదం చేసినట్లే అవుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ చాలా వరకు బీజేపీకి వెళ్ళింది. ఆ విషయంలో పార్లమెంటు ఎన్నికల్లో స్పష్టమైంది. ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోతే పర్మనెంట్గా ఆ పార్టీకి బీఆర్ఎస్ తన ఓటు బ్యాంకును ఇచ్చేసినట్లు అవుతుందన్న అభిప్రాయం వినిపిస్తుంది. కేటీఆర్ ఇంత అగ్రెసివ్గా రోజు ప్రజల్లోకి వెళ్తూ ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఎలా అన్న ప్రశ్న సగటు క్యాడర్కు వస్తుంది. పోటీకి సిద్ధంగా పలువురు నాయకులు ఉన్నప్పటికీ పోటీ చేయకపోవడం ఖచ్చితంగా పార్టీకి నష్టం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.